గొప్ప నామమును బట్టి వందనాలు. మమ్మల్ని ప్రేమించి భూమి మీద సజీవులుగా మమ్మల్ని ఉంచిన మాకు ఇచ్చిన నిత్య జీవమును బట్టి వందనాలు. ఇటు నీ వారముగా, నీ ప్రజలంగా, నీ రక్తం చేత విమోచింపబడిన సంఘముగా, ఒక దినాన్ని నీతో పాటు ఎత్తబడనై ఉన్న నీ వారముగా ఈ భూమి మీద నీ సారూప్యతలోనికి, నీ ఇష్టమైన నీ యొక్క మనసులోనికి మార్పు చెందిన నిమిత్తమే పిలువబడిన మేము సంఘముగా కూడి అందు నిమిత్తమే నిన్ను అడుగుటకై దేవా మీ నామమును మాకు ఇచ్చితే వందనబెట్టుందనాలు. వెటుకు ప్రార్థనా కూడికగా నీ సన్నిధిలో ప్రార్థించిన నిమిత్తమై చిన్న సంఘముగా, చిన్న మందగా మమ్మల్ని తీసుకుని వచ్చిన వందనాలు. మీరు ఏర్పరచుకున్న నీ ప్రజలమైన మేము నీ చిత్తానుసారముగా ఈ భూమి మీద జీవించిన నిమిత్తమై మేము అడిగి నీ ద్వారా శక్తి పొందుటకై మాలో నుంచి నీ పరిశుద్ధ ఆత్మని ద్వారా మాకు ఇచ్చిన నీ పరిశుద్ధ లేఖనముల ద్వారా మొత్తం సంధించి నడిపిస్తున్న నీ ప్రేమంతటిని పెట్టుదనాలు. దినమంతట్లో మా బాధ్యతల్లో మీరు ఇచ్చిన సహాయాన్ని పెట్టుదనాలు. సాయంకాల సమయంలో నీ ప్రజలంగా నీ సన్నిధిలో కూడి వచ్చేటకు మీరు ఇచ్చిన ఆధిక్యతను పెట్టుదనాలు. సమయాన్ని గుర్తు తిరిగి నీ మందిరంలో ప్రవేశించిన నీ ప్రజలను పెట్టుదనాలు. వారి పూర్తి భాగం వారికి అనుగ్రహించండి. ఎవరైతే నీ ఉద్దేశంలో ఉన్నారో వారు ఇంకా జత చేయబట్టుకు కూడా కృపనివ్వండి. మెటుకు సంతోషంతో నిన్ను సేవించుటకు, ప్రార్థించుటకు మీరే మమ్మల్ని సిద్ధపరచండి. దుష్టుడు తెచ్చే ప్రతి కలవరాల నుంచి మమ్మల్ని మీరే దూరపరిచి మమ్మల్ని మీ స్వాధీనంలో ఉంచుకున్నాడు. దేవా, మెటుకు ఈ యొక్క వాతావరణాన్ని కూడా మీ స్వాధీనంలో ఉంచుకునండి. నీ ప్రజలు రాగలగడం కూడా అనుకూలమైన సంగతులు మీరు అనుగ్రహించండి. సిస్టమ్ని పవర్ని కూడా ఆశీర్వదించండి. నీ మహిమార్థమై నీ ప్రజల సౌఖ్యముగా నీ వాక్యం వినగలుగుటకు దేవా, నిన్ను మహిమపరచుటకు, నీ వర్తమానం పొందుటకు అనుకూలంగా దేవ కొనసాగింపచేయండి. దేవ, మరొకసారి మమ్మల్ని కృపావస్థలకు అప్పగిస్తున్నాం. ఆయా చోట్ల చెదిరిన పరిశుద్ధులు ఒకవేళ ఈ సమయంలో నీ సన్నిధిలో కూడి వస్తున్న ఆయా సందర్భాల్లో వారితో కూడా మీరు ఉండండి. నిలబడి మీ దాసులకు మీ అభిషేకం అనుగ్రహించండి. దేవ, మా మధ్య కూడా మీరే సింహాసనాసీనుడైన మహిమపరచబడవలసిందిగా కోరుతూ మహిమా ఘనత ప్రభావాలు మీకు ఆరోపిస్తూ యేసుక్రీస్తు ప్రభు రక్షకుని నామమున ప్రార్థించి వేడుచున్నాను తండ్రి, ఆమేన్. మూడు 314 పాట పాడదాం. పాట సంఖ్య 314, పాత వాటిలో 311. 314, పాత వాటిలో 311. ఆకాశవస్త్రముతో పరలోక మహిమాతో లోకంబు నాకే తెంచును మేఘంబుపై ప్రభువే. లోకంబు నాకే తెంచును మేఘంబుపై ప్రభువే. సూచనలు చూడుము ప్రభు రాకకు మునుపు. క్రీస్తు నిశ్చయముగా వచ్చును పూరా శబ్దముతో. విస్తరించు లోకమందు యుద్ధము కరులు. కలవరము ప్రకాశవస్త్రముతో
పరలోక మహిమాతో లోకంబు నాకే తెంచును మేఘంబుపై ప్రభువే ప్రకాశ వస్త్రముతో పరలోక మహిమాతో లోకంబు నాకే తెంచును మేఘంబుపై ప్రభువే పాపము చే జన్మించిరి తల్లి గర్భము నుండి కోపము దుష్టమోసము ఎల్లారి హృదయములు పాపా దృష్టి జారా చోర దేవా దూషణ హత్యలు వేపుగ దుష్ట గర్వము హృదయ రోగములు ప్రకాశ వస్త్రముతో పరలోక మహిమాతో లోకంబు నాకే తెంచును మేఘంబుపై ప్రభువే ప్రకాశ వస్త్రముతో పరలోక మహిమాతో లోకంబు నాకే తెంచును మేఘంబుపై ప్రభువే వెళ్ళారు పరలోకమునకు ఎవ్వారు పాపముతో చాలావు నీతి క్రియలు ప్రార్థనలు రక్షింపవు చాలును యేసు రక్షింప ప్రాణమర్పించేను కాలుములు కడుగను తన రక్తము చిందించే ప్రకాశ వస్త్రముతో పరలోక మహిమాతో లోకంబు నాకే తెంచును మేఘంబుపై ప్రభువే ప్రకాశ వస్త్రముతో పరలోక మహిమాతో లోకంబు నాకే తెంచును మేఘంబుపై ప్రభువే జనములోనే గాతించును జీవితమే పాటిది అనయాస్తి విడచినారుడు నరకాము పాలాగు నిన్ను రక్షింపాని ప్రభు సీతాముగా నిలచే వెన్నుగ పొందుము రక్షణ నమ్మి యేసుర ప్రభులో ప్రకాశ వస్త్రముతో పరలోక మహిమాతో లోకంబు నాకే తెంచును మేఘంబుపై ప్రభువే ప్రకాశ వస్త్రముతో మహిమాతో లోకంబు నాకే తెంచును మేఘంబుపై ప్రభువే 299 పాట పాడదాం. పాత పాటలో 296, 299, 296.
నిరాకాడా ఈ దినమే పరుగులిడిరండి సుదినమే ప్రభు నిరాకాడా ఈ దినమే పరుగులిడిరండి సుదినమే పరమునందుండి మన ప్రభువు వరకు నరుగును పాలనకై పరమునందుండి మన ప్రభువు వరకు నరుగును పాలనకై పూర శబ్దముతో జనులారా ప్రభు నిరాకాడా ఈ దినమే పరుగులిడిరండి సుదినమే ఇద్దులగు వారి మన ప్రభు శుద్ధి చేయునిలన్ పరమునకై శుద్ధులగు వారి మన ప్రభు శుద్ధి చేయునిలన్ పరమునకై బుద్ధిహీనులను శ్రమ చేత బదులుగా చేయున్ వేదనతో బుద్ధిహీనులను శ్రమల చేత బదులుగా చేయున్ వేదనతో బాధ కలిగించున్ సాతాను ప్రభు నిరాకాడా ఈ దినమే పరుగులిడిరండి సుదినమే ప్రభు నిరాకాడా ఈ దినమే పరుగులిడిరండి సుదినమే వరముతో వచ్చున్ అధికారి మహిమతో మరలున్ తన దూత వరముతో వచ్చున్ అధికారి మహిమతో మరలున్ తన దూత సూర్య చంద్రునిల తారలతో చీకటుల్ క్రమున్ ప్రభురాక సూర్య చంద్రునిల తారలతో చీకటుల్ క్రమున్ ప్రభురాక పగలు రాత్రియగున్ త్వరపడుము ప్రభు నిరాకాడా ఈ దినమే పరుగులిడిరండి సుదినమే ప్రభు నిరాకాడా ఈ దినమే పరుగులిడిరండి సుదినమే మొదటలే తూరు సజీవులై ప్రభుని అందుండు అమృతులు మొదటలే తూరు సజీవులై ప్రభుని అందుండు అమృతులు మరల అదండి మరల అందరము అగనితో పరము చేరుదము కరణి ధన్యులగుదాము పరికించు ప్రభు నిరాకాడా ఈ దినమే పరుగులిడిరండి సుదినమే ప్రభు నిరాకాడా ఈ దినమే పరుగులిడిరండి సుదినమే ఈ ఏళ్ళు పాలించెదరు ప్రియుని రాజమున ప్రియులు ఈ ఏళ్ళు పాలించెదరు ప్రియుని రాజమున ప్రియులు సాయం సమయమున చేరి నెమలికో కిలలు రాజు సాయం సమయమున చేరి నెమలికో కిలలు రాజు ఆ దినము నిరాకాడా ఈ దినమే పరుగులిడిరండి సుదినమే నిరాకాడా ఈ దినమే పరుగులిడిరండి
దినమే గొర్రె మేకలును అచిరుతాసి అజాతులు ఒక చోట గొర్రె మేకలును అచిరుతాసి అజాతులు ఒక చోట భేదము లేక వరుణి గరికమేయును అవేళ భేదము లేక వరుణి గరికమేయును అవేళ కలసి మెలగును భయపడక ప్రభు నిరాకడా ఈ దినమే పరుగులిడిరండి సుదినమే ప్రభు నిరాకడా ఈ దినమే పరుగులిడిరండి సుదినమే న్యాయనీతులన్ మన ప్రభువు హాయముగా తేల్పున్ ఆనాడు న్యాయనీతులన్ మన ప్రభువు హాయముగా తేల్పున్ ఆనాడు సాక్షులుగా నిలుతూ మందరము స్వామి యేసునకు ధ్వజమెత్తి సాక్షులుగా నిలుతూ అందరము స్వామి యేసునకు ధ్వజమెత్తి కాటి యేసునకు ఓ ప్రియుడా ప్రభు నిరాకడా ఈ దినమే పరుగులిడిరండి సుదినమే ప్రభు నిరాకడా ఈ దినమే పరుగులిడిరండి సుదినమే పరమునందుండి మన ప్రభువు ధరకు నరుగును పలనకై పరమునందుండి మన ప్రభువు ధరకు నరుగును పలనకై పూర శబ్దముతో జనులారా ప్రభు నిరాకడా ఈ దినమే పరుగులిడిరండి సుదినమే ప్రభు నిరాకడా ఈ దినమే పరుగులిడిరండి సుదినమే. మూడు వందల ఏడో పాట పాడదాం. పాట సంఖ్య 307, పాత వాటిలో 304. 307, 304. యేసు శీఘ్రముగా వచ్చును ఆశతో కనిపెట్టుడి. శీఘ్రముగా వచ్చున్ ఆశతో కనిపెట్టుడి. యేసు శీఘ్రముగా వచ్చున్ ఆశతో కనిపెట్టుడి. గురుతులెల్లా లోకమంతా సరిగా చూడా కాననగు. గురుతులెల్లా లోకమంతా సరిగా చూడా కాననగు. పరిశుద్ధమై ఆబుకై కనిపెట్టుడి. పరిశుద్ధమైన ప్రవర్తనతో ప్రభుకై
కై కనిపెట్టుడి యేసు శీఘ్రముగా వచ్చున్ ఆశతో కనిపెట్టుడి యేసు శీఘ్రముగా వచ్చున్ ఆశతో కనిపెట్టుడి ఋతుకి వచ్చునేమో అర్ధరాత్రి అందేమో ఋతుకి వచ్చునేమో అర్ధరాత్రి అందేమో ఉదయపు కోడి కూతలపుడు వచ్చునేమో కనిపెట్టుడి ఉదయపు కోడి కూతలపుడు వచ్చునేమో కనిపెట్టుడి యేసు శీఘ్రముగా వచ్చు ఆశతో కనిపెట్టుడి యేసు శీఘ్రముగా వచ్చు ఆశతో కనిపెట్టుడి సిద్ధపడుడి మీరిలాలో మీరు దేవుని సంధింప సిద్ధపడుడి మీరిలాలో మీరు దేవుని సంధింప తీర్పు నాకై ప్రభుపై కై కనిపెట్టుడి సిద్ధపడుడి తీర్పు నాకై ప్రభుపై కై కనిపెట్టుడి యేసు శీఘ్రముగా వచ్చు ఆశతో కనిపెట్టుడి యేసు శీఘ్రముగా వచ్చు ఆశతో కనిపెట్టుడి పరిశుద్ధులై జీవించుడి ప్రభుని చిత్తము చేయుడి పరిశుద్ధులై జీవించుడి ప్రభుని చిత్తము చేయుడి మరణామె సునందే సుమా మేలుకొని కనిపెట్టుడి మేసునందే సుమా మేలుకొని కనిపెట్టుడి యేసు శీఘ్రముగా వచ్చు ఆశతో కనిపెట్టుడి యేసు కావచ్చు ఆశతో కనిపెట్టుడి యేసువాలే జీవించుడి తీసివేయుడి మలినముల యేసువాలే జీవించుడి తీసివేయుడి మలినముల మోసం పుటాశలనన్ని విడచి ఆశతో కనిపెట్టుడి మోసం పుటాశలనన్ని విడచి ఆశతో కనిపెట్టుడి ఆశతో కనిపెట్టుడి యేసు శీఘ్రముగా వచ్చు ఆశతో కనిపెట్టుడి వేషధార నా విడాచి సముద్రల ధారించి వేషధార నా విడాచి సముద్రల ధారించి పెళ్లి కుమారుని సంధింప అందరూ కనిపెట్టుడి పెళ్లి కుమారుని సంధింప అందరూ కనిపెట్టుడి యేసు
శీఘ్రముగా వచ్చు ఆశతో కనిపెట్టుడి యేసు శీఘ్రముగా వచ్చు ఆశతో కనిపెట్టుడి మేఘములపై వెళ్ళిన ప్రభు వేగముగా వచ్చునిలా మేఘములపై వెళ్ళిన ప్రభు వేగముగా వచ్చునిలా సకల శ్రమలను భరించి హల్లెలూయా పాడుడి సకల శ్రమలను భరించి హల్లెలూయా పాడుడి యేసు శీఘ్రముగా వచ్చు ఆశతో కనిపెట్టుడి యేసు శీఘ్రముగా వచ్చు ఆశతో కనిపెట్టుడి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 51-52 వచనాలు అందరం కలిసి చూద్దాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 51-52 వచనాలు అందరం కలిసి చూద్దాం. ఇదిగో మీకు ఒక మర్మము తెలుపుచున్నాను, మనమందరము నిద్రించము కానీ నిమిషములో ఒక రెప్పపాటున కడబోర మ్రోగగానే మనమందరము మార్పు పొందుదము. బోరం మ్రోగును, అప్పుడు మృతులు అక్షయులుగా లేపబడుదురు, మనము మార్పు పొందుదము. ప్రభు సహాయం కొరకే ప్రార్థన చేద్దాం. మీలో ప్రార్థించుటకే మమ్మల్ని సమకూర్చినావు, పాటల ద్వారా మాట్లాడవు, నీ లేఖనాలు చదువుటకు మీరు ఇచ్చిన కృపకేదనాలు, సమయానుకూలమైన వర్తమానం అనుగ్రహించి యుక్తముగా నీ ఎదుట ప్రార్థించి సిద్ధపడటకై మమ్మల్ని సిద్ధపరచమని నిష్ప్రయోగ దాసుకుని మేము ఒకసారి మీ చేతికి అప్పగించుకుంటూ నీ ప్రజలు నీ చేతికి అప్పగిస్తూ నీ సన్నిధితో మమ్మల్ని నింపినందుకు వందనాలు చెల్లిస్తూ యేసుక్రీస్తు ప్రభు మా రక్షకుని ప్రార్థించి వేడుచున్నాం తండ్రి. ఇక్కడ మనం చూస్తే అపోస్తలుడైన పౌలు ప్రభు యొక్క రెండవ రాకడను గురించి ఆయన మాట్లాడుతున్నాడు. సదాకాలం ప్రభువుతో ఉండటకై పిలువబడిన మనము ఇటు నిరీక్షణ కలిగి, అంతేకాదు మనం జరగబోయే మనం సిద్ధపరచబడుచున్న దాని కొరకే మనం ముందుగానే మనల్ని మనం సిద్ధపాటు చేసుకునే దాని కొరకే ఈ సంగతులన్నీ ముందుగానే పరిశుద్ధాత్మని ద్వారా పౌలు కొన్ని సంగతులు జ్ఞాపకం చేశాడు, అనేక మర్మాలు చూపించాడు. ఇక్కడ కూడా చెప్తున్నాడు ఏంటది? ఇదిగో మీకు ఒక మర్మం తెలుపుచున్నాను, మనం అందరం నిద్రించము కానీ నిమిషములో ఒక రెప్పపాటున కడబోరం మ్రోగగానే మనం అందరం మార్పు పొందుదుము. బోరం మ్రోగినప్పుడు మృతులు అక్షయులుగా లేపబడుదురు, ఆ మార్పు పొందుదాం. కాబట్టి ఈ కడబోరను గురించి, ప్రభు రాకడను గురించి, మార్పు చెందే సంగతుల గురించి మాట్లాడుతున్నాడు ఇక్కడ. కాబట్టి ఈ కడబోర అనేది మనుషుల ద్వారా భూమి మీద మనం వాయించేది కాదు, మనము మ్రోగించేది కాదు. దేవుడు కానీ లేదంటే దేవదూతలు కానీ పరలోక సంబంధమైన సంగతులు కడబోర సంగతి. కాబట్టి తండ్రి అయిన దేవుడు నిర్ణయించబడిన సమయంలో బోరం మ్రోగబడుతుంది. అందుకొరకే ముందుగానే ఈ లోకంలో దేవుని ప్రజలమైన మన కొరకే ఈ సంగతులు జ్ఞాపకం చేస్తాడు. అందుకే మనం గత కొద్ది దినాలుగా ఈ యొక్క ప్రభు మానవులతో కలుసుకునే సంగతులు, దాన్నే మరొక మాటలో పరిశుద్ధ సమాజముగా కూడే
దినముల గురించి మనం మాట్లాడుతున్నాం. లేవియకాండం 23వ అధ్యాయంలో ఉంచబడిన ఆ యొక్క వారి పండుగ దినాలు. ఈ సంగతుల గురించి మనం ధ్యానించినప్పుడు వాటిలోని ప్రభువును మనం చూస్తున్నాం. పస్కా పండుగలో ప్రభు యొక్క మరణాన్ని చూచాం. దానికంటే ముందుగా 10వ దినాన్ని ఎట్లా పరీక్షింపబడి నిమిత్తమై ఆ యొక్క గొర్రె కానీ మేక కానీ ఎట్లా తీసుకొని రాబడుతుంది, అట్లా ప్రభు ఆ ప్రధాన యాజకుల దగ్గరికి, శాస్త్రుల దగ్గరికి యెరూషలేముకు వెళ్ళాడు, పరీక్షింపబడ్డాడు, నిర్దోషిగా తీర్చబడ్డాడు, బలి అర్పించబడ్డాడు. ఆయన యొక్క భూస్థాపన దాని గురించి పులియని రొట్టెల పండుగలో మాట్లాడినాం. ఆ తర్వాత తిరిగి లేచుట ప్రథమ ఫలముల పండుగ, విశ్రాంతి దినమునకు తర్వాతి దినం. అది మొదలు ఎప్పుడొచ్చినా ఆ యొక్క పులియని రొట్టెల పండుగ దినాల్లో ఆ సంగతి. అందుకే మృతులలో నుండి క్రీస్తు ప్రథమ ఫలముగా లేపబడి ఉన్నాడు. 20వ వచనంలో అదే చూస్తాం. కొరింథీ మొదటి పత్రిక 15వ అధ్యాయం. మెట్టుగా తర్వాత 50 రోజుల తర్వాత ఇవి 3 కూడా మొదటి దినం ఇశ్రాయేలీయుల యొక్క నెలలలో, మొదటి నెలలో ఈ 3 పండుగలు జరుగుతాయి. తర్వాత 3వ నెలలో అంటే 50 రోజుల తర్వాత వారముల పండుగ. ఆ సంగతులు కూడా మనం ధ్యానించినాం. పెంతెకొస్తు, గ్రీక్ భాషలో పెంతెకొస్తు పండుగ, పరిశుద్ధాత్ముడు దిగి వచ్చిన సంగతులు. ఆ తర్వాత నుండి ఈ యొక్క 7వ నెల మొదటి దినం వరకు శృంగధ్వనుల పండుగ వరకు ఈ మధ్య కాలం సంఘకాలం, భూమి మీద సంఘం ఉంచబడిన కాలం. ఆ దినాల్లోనే మనం ఉంచబడ్డాం. ఆ తర్వాత ప్రభు మధ్యాకాశానికి వచ్చేది శృంగధ్వనుల పండుగ, అదే బోరధ్వని. ఆ తర్వాత మిగిలిన సంగతులు కాబట్టి లోకంలో 7 సంవత్సరముల శ్రమల కాలాలను గురించి మనం చూస్తాం. సంఘము దుఃఖపరుచుకునే దినాలు అంటే సంఘం ఎత్తబడిన తర్వాత భూలోకంలో శ్రమలకు దుఃఖపరుచుకొని బాధపరుచుకునే దినాలు, బాధపరచబడే దినాలు. ప్రభు వస్తాడు, మరలా తీసుకుని వెళ్తాడు తన వారిని, శేషమును. ఆ తర్వాత పర్ణశాలల పండుగను గురించి కూడా మనం చూసినప్పుడు ప్రభు వస్తాడు, కొద్ది దినాలు అనగా 1000 ఏండ్లు భూమి మీద పరిపాలన చేస్తాడు. అయితే ఆ సంగతులన్నీ కాదు. కానీ ఇప్పుడు ఇక్కడ ఈ బోరధ్వని దేని గురించి మాట్లాడుతుందంటే ఈ కడబోర. అపోస్తలుడైన పౌలు ఈ పండుగలన్నీ ఆచరిస్తూనే ఉన్నాడు కాబట్టి, ఎందుకంటే ఆయన కూడా యూదుడు, వెంటనే ఉన్నాడు. ఈ కడబోర అంటే ప్రకటన గ్రంథంలో ఉన్న చివరి బోర అది కాదు, 7వ బోర కాదు, ఈ బోర వేరే. కాబట్టి ఇశ్రాయేలీయులు దేని కొరకు చేయాలంటే జ్ఞాపకార్థ సూచన. 23వ అధ్యాయం లేవియకాండంలో చూడండి, 23వ వచనం అనుకుంటా చూడండి. లేవియకాండం 23వ అధ్యాయం 23వ వచనం. అందులో జ్ఞాపకార్థ శృంగధ్వని వినినప్పుడు మీరు పరిశుద్ధ సంఘముగా, ఇది ప్రభు వచ్చినప్పుడు జ్ఞాపకార్థ శృంగధ్వని. వారికి కూడా పస్కా పండుగ కూడా దేనికి అని చెప్పాం మనం, జ్ఞాపకార్థ దినం. దేనికి? వారు ఐగుప్తులో బానిసత్వంలో ఉన్నారు, దాని నుండి విమోచింపబడ్డారు, గొర్రెపిల్ల రక్తాన్ని బట్టి విమోచింపబడ్డారు. దానికి జ్ఞాపకార్థ దినం. అది కూడా మనం నిర్గమకాండంలో చూచాం. అట్లనే ఈ యొక్క శృంగధ్వని ఈ పండుగ వారు ఆచరించినప్పుడు కూడా వారికి అది జ్ఞాపకార్థం. ఏం జ్ఞాపకం పెట్టుకోవాలి ఇక్కడ రాయలేదు, కానీ ముందు చెప్పాడు. ఈ యొక్క బోరధ్వని, శృంగధ్వని, వారికి ఈ బోరధ్వని ఎప్పుడు వినబడింది? వారు విన్నారు కదా ముందు, దాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. పస్కాపల్ని ఎప్పుడు చేశారు? మొదట వారు ఐగుప్తులో నుండి విమోచింపబడుచున్న ఆ రాత్రి పస్కాను వాళ్ళు వధించారు. కాబట్టి జ్ఞాపకం పెట్టుకోవాలి ఆ దినాన్ని. బోరధ్వనిని వారు ఎప్పుడు మొదట విన్నారు? అనేకసార్లు చూస్తాం కదా. హెబ్రీ పత్రికలో కూడా 12వ అధ్యాయంలో దాని గురించి చెప్పాడు. బోరధ్వనికి మీరు వచ్చి ఉండలేదు అన్నాడు. ఎక్కడ విన్నారు వారు? సీనాయి కొండ మీద విన్నారు. నిర్గమకాండం 19వ అధ్యాయంలో అనుకుంటే చూడండి ఒకసారి. ఇది మానవుడు దీని బోర కాదు, ఇది అవి వేరే. సంఖ్యాకాండం 10వ అధ్యాయంలో ఆ బోర్లు వేరే, అవి ఇత్తడి బోర్లు చేయించుకోవాలి. అది దేనికి? శానలను పిలుచుటకు, తరలించుటకు ఇత్తడి బోర్లు రెండు రకాలైన సంగతులు ఉన్నాయి. అవి కాదు, ఇది ఈ బోరధ్వని కాదు. చూడండి ఉదాహరణకు 19వ అధ్యాయంలో 13వ వచనం. ఎవడును చేత్తో దాన్ని ముట్టకూడదు, ముట్టిన వాడు రాళ్లతో కొట్టబడవలను. బోరధ్వని చేయనప్పుడు వారు పర్వతం యొద్దకు రావలెను. కడబోర మ్రోగగానే జరగబడే సంగతులు అన్నమాట ఇవి. బోరధ్వని అనగా వారికి ఎట్లా ఉంటుందంటే ఆ యొక్క
శృంగ ధ్వనుల పండుగప్పుడు నేను మన మాదిరి అనేకసార్లు చెప్పాను కదా, గతంలో కూడా ఈ గడియారాలు వాచ్ లేవు కాబట్టి, క్యాలెండర్ లేవు కాబట్టి అప్పట్లో వారికి దినాలు తెలియదు. ఎట్లా అంటే ఈ దినములు లెక్కించుట కొరకే దేవుడు ఏం సృజించాడు? 4వ దినాన జ్యోతులను సృజించాడు. దాన్ని కూడా మనం చూసాం కదా. ఆదికాండం 1వ అధ్యాయంలో ఏముంది? దినములు, మాసములు, సంవత్సరములు, వాటిని సూచనలు, వాటిని చూపించడానికి దేవుడు జ్యోతులను ఆకాశం ముందు పెట్టాడు. అక్కడే సీజన్స్ అని వాడాడు. హీబ్రూ భాషలో కూడా అదే మాట వాడాడు, పండుగలకు కూడా అదే మాటలు వాడాడు. దాని కొరకే అనగా దేవుడు మానవుడిని కలుసుకునే సమయాన్ని తెలియజేయ నిమిత్తమై, పండుగలు అంటే అవే హోలీ కాన్వొకేషన్స్, రిహార్సల్స్. కాబట్టి అవి అక్కడ సమీపించిన నిమిత్తమై, ప్రభువుని కలుసుకునే నిమిత్తమై సూచనలు. అలాగే ఈ యొక్క శృంగధ్వని పండుగ కూడా మొదటి దినం నెలలో, 7వ నెలలో, అది ఏ దినమైనా అది వారికి విశ్రాంతి దినమే. అది ఏ దినమైనా, ఆదివారం కావచ్చు, సోమవారం కావచ్చు, ఏ వారమైనా కావచ్చు, అది వారికి ఏంటి? విశ్రాంతి దినం. అది 7వ నెల మొదటి దినము వారికి ఏంటది? విశ్రాంతి దినం అది. కాబట్టి అది ఏ రోజన్నా కావచ్చు. కాబట్టి అది ఎట్లా వారికి తెలుస్తుంది అంటే, దానిని చూచే వాళ్ళు ఉంటారు. దేని కొరకు? ఆ యొక్క అమావాస్య దినాన. అదే కొలస్సీ పత్రిక 2వ అధ్యాయంలో అదే చూస్తున్నాం. అమావాస్య, పండుగ, విశ్రాంతి దినము. కాబట్టి అవి రాబో వాటి ఛాయయే కానీ నిజస్వరూపము క్రీస్తులో ఉంది. కాబట్టి ఆ నిజస్వరూపము కొరకే వారు ముందుగా చూస్తూ ఉంటారు. వారు చూస్తూ ఉన్నాడు, అమావాస్య వస్తుంది, తర్వాత ఎప్పుడైతే చంద్రుడు న్యూ మూన్ వస్తుందో, క్రొత్త ఆ చంద్రుడు నెలవంక, ఆ అస్తమయముననే వారికి బోర ఊదబడుతుంది. ఆ చూచే వాళ్ళు ఉంటారు, నియమింపబడిన వారు. తర్వాత బోర ఊదబడుతుంది. ఈ బోర ఈ మామూలు సామాన్యమైన ఈ ఇత్తడితో చేయబడిన బోరలే కాదు. అందుకే అవి 3 రకాలుగా ఉంటాయి. మొట్టమొదటి రకమైన బోర అదంటే, అంటే అది ఊదితేనే, వింటేనే కానీ మనకు దానికి చెప్పలేం కానీ వివరంగా. మొదటి రకమైనది ఊదినప్పుడు ప్రజలకు అది వేకప్ కాల్ అనమాట. అంటే వాళ్ళు లేపేది. ఇదిగో మీకు ఈ యొక్క ధ్వని యొక్క పండుగ ప్రారంభమైంది, నెలవంక వచ్చింది, స్టార్ట్ అయినప్పుడు. ఆ తర్వాత తమను తాము దుఃఖపరుచుకొని, బాధపరుచుకొని ప్రభు కొరకు సిద్ధపడేది 2వది. 3వది వారు ప్రభు కొరకై సిద్ధపడి నిలబడే దాని కొరకు, కొనసాగించే దాని కొరకై 3వ రకం ఉంటుంది. చివరిగా 4వది, ఎందుకంటే అది ఒక్కసారి మోగబడుతుంది. ఈ 3 కూడా ఆ యొక్క దినమంతా మ్రోగించబడతాయి, ప్రధాన యాజకులు లేదంటే యాజకులు చెప్పినట్లుగా. అయితే కడబోరు ఉంటుంది. అది ఎప్పుడంటే ఒక్కసారి మోగింపబడుతుంది. ఎప్పుడైతే ఆ దినము యొక్క అంతమందు ఇంకా ఫైనల్, అదే కడబోర. అది మ్రోగగానే ఇంకా పండుగ ఏం చేయబడుతుంది? ముగించబడుతుంది. అది కడబోర. కాబట్టి ఈ కడబోర ప్రతి సంవత్సరం ఈ యొక్క శృంగధ్వనుల పండుగ రోజు పౌలుడు విన్నాడు. అందుకే దాని గురించి దాంతో కంపేర్ చేసి చెప్తున్నాడు. కడబోర మ్రోగును, వెంటనే మృతులు అక్షయులుగా లేపబడతారు. అదే కడబోర. అది ప్రభువు మోగించే బోర. అది మిగిలిన సంగతులు కాదు. మిగిలిన బోరగా మనల్ని వాడుకుంటున్నాడు ప్రభువును. దేని కొరకంటే, మొదటిగా మనల్ని సిద్ధపరచు నిమిత్తమై, మన కొరకే దేవుడు తన వాక్యోపదేశకుల ద్వారా, పరిశుద్ధాత్మ ద్వారా, లేఖనంలో నుంచి ఆ రాకడ కొరకే సిద్ధపరుస్తున్నాడు. 2వదిగా మనం ఇతరులు సిద్ధపరిచే దాని కొరకే మనల్ని ఏర్పరచుకున్నాడు. చివరిదిగా ప్రభు బోరొదినప్పుడు, లేదంటే మధ్యాకాశంలో ఆ యొక్క బోరధ్వని మనం వినబడినప్పుడు, ప్రభు రూపంలో ఆయన సిద్ధపడిన వారే ఆయనతో, ఆయన వలె మార్పు చెంది నిమిత్తమై దేవుడు ఏర్పరచుకునే క్రమం ఇది. వీటికి ఈ క్రమంలో, అందుకే ఇక్కడ బోర గట్టిగా ఊదబడినప్పుడు అది క్రమక్రమంగా, ఇంగ్లీష్ భాషలో ఏముందో చూడండి, ఆ 13వ చూస్తే బోరధ్వని అని ఉన్నప్పుడు ఆ ట్రంపెట్ లాంగ్ సౌండ్లో వినబడినప్పుడు అని రాయబడింది అక్కడ ఇంగ్లీష్లో చూస్తే. అంటే అది సైరన్ ఉంటుంది కదా మనకి, ఆ రీతిగా లాంగ్ సౌండ్ అనగా సాగి ఎక్కువసేపు వినబడినప్పుడు అదేమవుతుంది? అందుకే తర్వాత చూడండి 16వ వచనం. బోరధ్వని యొక్క మహాధ్వని కలుగగా ఎన్ని లక్షల మంది ప్రజలు వణికే అంత బోరధ్వని, ప్రపంచమంతటా ప్రభుని చూస్తారు. అది ఆ బోరధ్వని, అందుకే చాలా ప్రాముఖ్యం ఇది. అంతేకాదు 19వ వచనం, అంతకంతకు బిగ్గరగా మ్రోగే ధ్వని అది. కాబట్టి ఇది మనకి చాలా ప్రాముఖ్యం. అది దాని విధానం, అది నెమ్మదిగా ప్రారంభమై ఒక్కసారి క్రమక్రమంగా బిగ్గరగా మ్రోగే ఆ ధ్వని. కాబట్టి మటుకు దీన్ని జ్ఞాపకం చేసుకోవాలి వారు. ఈ యొక్క బోరధ్వనిని ఇశ్రాయేలీయులు జ్ఞాపకం చేసుకుని, ఒక దినాన ప్రభు వస్తాడు, మా మెస్సీయ వస్తాడు, మమ్మల్ని తీసుకుని వెళ్తాడు పరలోకానికి.
కాబట్టి రెండవ రాకడను గూర్చి, మొదటి రాకడను గూర్చి మొదటి 3 పండుగలు, మొదటి నెలలో పస్కా పండుగ, పులియని రొట్టెల పండుగ, ప్రథమ ఫలముల పండుగ, పెంతెకొస్తు పండుగ మధ్యలో 3వ నెలలో. ఆ తర్వాత నుండి సంఘం ఎప్పటి వరకు? 7వ నెల మొదటి దినం. ఇప్పుడు ఏమిటది? శృంగధ్వనుల పండుగ. జ్ఞాపకం చేసుకోవాలి వారు సంవత్సరం కూడా. ప్రభు రానయ్యున్నాడు రెండవసారి. కాబట్టి క్రొత్త ఏం కాదు. హానోకు సైతం చెప్తున్నాడు, ఇది ఇశ్రాయేలీయుల క్రొత్త ఏం కాదు, అది హానోకే ప్రవచించాడు. ఆదాము నుండి మొదలుకొని 7వ వాడైన హానోకు కూడా రెండవ రాకడను గురించి ప్రకటించాడు. యోధా పత్రిక 11వ వచనంలో అనుకుంటే ఆ సంగతులు మనం చూస్తాం, చదవవసరం లేదు కానీ. కాబట్టి ఇవన్నీ వారికి తెలిసిన సంగతులే. కానీ వారు నిజమైన ప్రభువును వారు ఎరగలేకపోయారు. నిజమైన పస్కా పశువు వారి మధ్యకి వచ్చాడు, వారు ఎరగలేదు. నిజమైన దప్పి తీర్చే జీవజలం వారి మధ్యకి వచ్చాడు. యోహాను సువార్త 7వ అధ్యాయంలో ఎవడైనా దప్పుకొని వెళ్ళా నా దగ్గరికి రండి, దప్పు తీర్చుకోండి అని చెప్పాడు. వారు లేఖనాలు చదివి యెషయా గ్రంథంలో చదివారు వారు. ఈ జీవజల ఆ బావిలో నుండి నీళ్లు చేదుకుంటారు. ఆ రక్షణాదులు 12వ అధ్యాయం యెషయా గ్రంథంలో వారు ఆ మాటలు చదివాడు. ప్రధాన యాజకులు కానీ నిజమైన జీవాహారం జీవపానం వారి మధ్య ఉండి నేను ఆయనని చెప్పిన ఆయన వెంబడించలేదు. కాబట్టి ఆ సంగతులు మనం చూసినాం ఆల్రెడీ. అయితే ఇప్పుడు ప్రార్థించడానికి వచ్చిన నీవు నేను ప్రభు రాకడ కొరకే ఏ రీతిగా ఉన్నాం, అది మనం సిద్ధపడి ఉండి నిమిత్తమై. అందుకే అనేక బోరలు వదబడుతున్నాయి. అయితే అనేక బోరలు వేరే, అవన్నీ చిన్న చిన్న స్వరాలు. అందుకే ఇక్కడ బిగ్గరగా అనే మాట వినబడుతుంది. ఈ చిన్న చిన్న స్వరాలు ఏమంటే లోకంలో దేవుడు వాక్యం ద్వారా, వాక్యోపదేశకుల ద్వారా, వాక్యం ద్వారా, ఆత్మ ద్వారా అనేక బోరలు వదబడుతున్నాయి. ఎందుకంటే నిన్ను నన్ను సిద్ధపరిచిన నిమిత్తమై ప్రభు రాకడ కొరకే. మనం ఆ యొక్క క్రమంలో సిద్ధపడితే ఆ కడబోర మ్రోగుతుంది. అది ఎట్లా ఉంటుందంటే బిగ్గరగా మ్రోగబడుతుంది. ఎప్పుడైతే మ్రోగిందో ఒకసారి ప్రభుత్వనుడికై రెప్పపాటున నిమిషంలో మార్పు చెందుతాం. ఎవరైతే సిద్ధపడ్డారో వారు ఆయనతో పాటు ఉంటారు. కాబట్టి నీవు నన్ను అందుకే పరీక్షించుకోవాలి. అందుకే మార్కు సువార్త 13వ అధ్యాయంలో కూడా ఆ యొక్క పేతురు, యాకోబు, యోహాను, ఆంద్రే ఈ నలుగురితో ప్రభు మాట్లాడాడు. ఈ యొక్క అంచె దినంలో ఈ సూచనల గురించి మాట్లాడి నేను ఎప్పుడు వస్తాడో తెలియదు రెండవసారి చెప్పాడు. అప్పుడు అర్ధరాత్రి వస్తాడో, కొడుకు వినప్పుడు వస్తాడో, చివరికి మెలకువగా ఉండండి అది ప్రభు చెప్పాడు. ఎవరితో చెప్పాడు? మీతోనే కాదు. ఎవరితో? చివరి వచనం చదవండి. మార్కు సువార్త 13వ అధ్యాయం చివరి వచనం. అందరితో చెప్తున్నాను అన్నాడు. మీ నలుగురితోనే కాదు, మీతో చెప్తున్నాను నిజమే. అయితే ఆయనకి తెలుసు కదా లేఖనాల్లో ఇవన్నీ రికార్డ్ అవుతాయి. లేఖనాల ద్వారా ఎవరికి చెప్తున్నాడు? ఇప్పుడు అందరికీ చెప్తున్నాను. మీతో చెప్పింది మీకే కాదు, మీ నలుగురికే కాదు, అందరితో చెప్తున్నాను. ఆయన వస్తాడు, నేను వస్తాను మరలా రెండోసారి. ఎప్పుడు వస్తానో తెలీదు, అయితే వస్తాను. సిద్ధపడండి, మెలకువగా ఉండండి. నేను కూడా సిద్ధపడి ప్రభు యేసు రమ్ము అని పిలవలసిన వారమే అంటున్నాం. ఎందుకంటే ఇత్తడి ఇట్టి బోరలు కాదు, కానీ అవి సంఖ్యాకాండంలో 10వ అధ్యాయంలో ఉన్న బోరలు కాదు. ఇవి పొట్టేలు కొమ్ములతో చేయబడిన ర్యామ్స్ హార్న్స్. కాబట్టి ఆ బోరలు. అందుకే 81వ కీర్తనలు అనుకుంటూ చూడండి, ఈ పండుగను గురించి చెప్తాడు 80. ఎందుకంటే ఆ బోర ఎప్పుడైతే మ్రోగుతుందో అప్పుడు వారికి ఆ శృంగధ్వనుల పండుగ వెంటనే ప్రారంభమవుతుంది జ్ఞాపకార్థముగా. 81వ కీర్తన 3వ వచనం చదవండి. ఆ కొమ్ము అన్నాడు చూడండి, అమావాస్య నాడు కొమ్ము ఊదుడి అంటే కానీ ఇత్తడితో చేయబడిన బోర కాదు, అది కొమ్ము ఊదుడి మనం పండుగ ఆచరించు దినమగు కొమ్ము ఊదుడి. కాబట్టి ఇది వారి కొరకే నియమింపబడిన పండుగ ఈ కొమ్ము. కాబట్టి దీన్ని ఊదుట ద్వారా, అందుకే ఈ క్రొత్త నిబంధన దినాల్లో ఉంటున్న మనము ఈ యొక్క బోరధ్వనిని వినవలసిన వారమనే ప్రభువుకి స్వరం. అందుకే తర్వాత 89వ కీర్తనలు అదే చెప్తున్నాడు. అందుకే 15వ వచనంలో శృంగధ్వనులను ఎరుగు ప్రజలు ధన్యులు. మనం ఎరగాల ధ్వని. ప్రభు ఎప్పుడు వస్తాడు, అంతేగాని సూచనలు పెట్టుకొని ఇంకా వాటి వైపే చూచేవారు కాదు. పెండ్లి కుమార్తె అంటే సిద్ధంగా ఉండాలి. ప్రభు ఎలాగో వస్తాడు, సిద్ధంగా ఉండి ప్రభువుని యేసు రమ్ము అని చెప్పగలగాల. అంతేగాని సంగతులన్నీ సంభవిస్తూ లోకంలో ఉండినప్పుడు మనం భయపడుతూ ఉంటే సిద్ధపడిన వారం కాదు, విడిచిపెట్టబడతాం. భయపడేదాని కొరకు కాదు, సంతోషించి మన వివాహ దినం కొరకే సంఘముగా ప్రభుతో సంతోషించి ప్రభువుని యేసు రమ్మని చెప్పగలిగే స్థాయిలో మనం ఉండాలి. ఎవరు ఉండగలరు? శృంగధ్వనులను ఎరుగు ప్రజలు ధన్యులు. ఎందుకు? యెహోవా నీ ముఖ కాంతిని చూచి వారు నడుచుకుంటున్నారు. ఎందుకంటే వారు సూచనలు మహత్కార్యముల వైపు కాదు, ప్రభు కొరకు ఆయా సూచనలు జరుగుతున్నాయి ఇలాంటి భయపడేదానికి కాదు. వాళ్ళు దేని కొరకు శృంగధ్వనులు ఎరిగి ఏం చేస్తున్నారు? వారు ఆయన చూచి ఆయన వెలుగులో నడుచుకుంటున్నారు. ఆయన వస్తే
ఆయనతో పాటు సదాకాలం ఉంటారు. సంతోషంతో ఆయన కొరకు ఎదురు చూస్తున్నారు. కూడి వచ్చిన నీవు నేను కూడా ఇట్టి సిద్ధపాటు కలిగి ఉండి నిమిత్తమై. భయపడడం కాదు ప్రభు రాకడ వస్తే. భయపడుతున్నామో అంటే అర్థం ఏమంటే మనం సిద్ధంగా లేమో అని. కాబట్టి ఆ రీతిగా ఉన్నట్టు కాదు. సంతోషంతో ప్రభుని ఆహ్వానించిన నిమిత్తమే ప్రభు యేసు రమ్ము చెప్పగలిగా. ఆ స్థాయిలో నీవు నేను ఉండు నిమిత్తమై ఈ యొక్క బోరధ్వనులని మనకు జ్ఞాపకం చేస్తున్నాయి. ఈ శృంగధ్వనుల ఈ యొక్క పండుగదే జ్ఞాపకార్థంగా వారి మధ్య ఇవి ఓదబడినప్పటికీ ఇశ్రాయేలీలందరూ వారు తెలియకే ప్రభువుని గురించి సిద్ధపాటు కలిగి ఉంటారు. ఆ తర్వాత మిగిలిన సంగతులు వారు బాధపరుచుకునే దుఃఖపడే దినం, ప్రాయశ్చిత్తార్థ దినం. కాబట్టి అదే రీతిగా మరొకటి కూడా జ్ఞాపకం చేస్తుంది. ఆయన వచ్చినప్పుడు ఆయన రహస్య రాకల్లో అకస్మాత్తుగా దొంగవలే వస్తాడు ఆయన. అందుకే సిద్ధముగా ఉండి ప్రభుతో పాటు ఎత్తబడి నిమిత్తమై మెలకువగా ఉండి కనిపెట్టచ్చు. కాబట్టి వాక్యం ద్వారా ఆయన పోలికలోనికి మార్చబడి నిమిత్తమై మనము, అందుకే అక్కడ ఆ సంగతులు కొరింథీ పత్రికలో రాయబడింది, ఆ యొక్క అక్షయతను ధరించుకునే నిమిత్తమై సిద్ధపాటు కలిగి ఉండాలి మనం. అది చాలా ప్రాముఖ్యం. కాబట్టి అందుకే అక్కడ వేచి ఉండేవారు ఉన్నారు ఆ నెలవంక కొరకే, ఎప్పుడు క్రొత్త దినం వస్తుందో అని. అలాగే బోరుదేవాడు ఉన్నారు మేల్కొల్పే దాని కొరకై. సిద్ధపరచుకోవాల్సిన వారు ఉన్నారు, సిద్ధపడిన వారు ఉన్నారు. ఇలా రకరకాల గుంపులు ఉన్నాయి. నిన్ను నన్ను దేవుడే గుంపులో ఉంచినాడు. మెట్టుకు మొట్టమొదటి మనం ఏ విధం చేతనైనా సిద్ధపడాలా. రెండవది ఆ స్వరం వినగలగాల. మూడవది అనేకులను ప్రభు కొరకే సిద్ధపరచాల. ఆ బోరధ్వనిలో ప్రభుతో ఉండు నిమిత్తమై నీకు నాకు అప్పగించబడిన బాధ్యత అనేకులను సిద్ధపరచు నిమిత్తమై, ఆ స్వరం వినిపింపచే నిమిత్తమే దేవుడు నిన్ను ఏర్పరచుకున్నాడు. అందుకొరకే సంఘముగా సమకూర్చాడు. దేవుని మందిరంలో ఆయన శరీరంలో ఒక బాధ్యత ఇచ్చాడు, ఒక అవయవముగా చేసి. కాబట్టి దీనిలో ప్రభుకి ఇష్టానుసారంగా, ప్రభు చిత్తానుసారంగా మనం కొనసాగు నిమిత్తమై. కాబట్టి జ్ఞాపకార్థ దినం అది. కాబట్టి ప్రార్థించడానికి వచ్చింది మనం ఇటు సిద్ధపాటు, ఇటు మెలకువగా ఉండి ప్రార్థించే ఆధిక్యత. ఎప్పుడైతే ఈ బోరధ్వని, ఈ యొక్క శృంగధ్వనుల సంగతులు ఎరుగుతామో మన నేత్రాలు భూ సంబంధమైన వాటి మీద ఉండవు ఇంకా. ఎందుకంటే ఒక దినాన్ని ప్రభు వస్తాడు, ఆయనతో ఉంటాం. పరలోక సంబంధమైన వాటి కొరకే ప్రార్థన చేస్తాం. లేకపోతే ఇంక భూలోక సంగతులే ఆలోచన చేస్తాం. ఎప్పుడైతే పర సంబంధమైన సంగతులు ఎరగకుండా ఉంటాము. అందుకే వారి జ్ఞాపకార్థంగా ఎరిగారు కానీ నిజస్వరూపమైన క్రీస్తుని వారు ఎరగలేదు. అయితే నీకు నాకు వాక్యం ద్వారా నేరుగా చెప్తున్నాడు, నిజస్వరూపం క్రీస్తులో ఉంది. ఆయన వచ్చాడు, ప్రాయశ్చిత్తం చేశాడు, పరలోకానికి వెళ్ళాడు, మరలా వస్తాడు. తన కొరకు కనిపెట్టుకుని వారి రక్షణ కొరకు మళ్ళీ వస్తున్నాడు ఆయన. మొదటిసారి పాపములు తీసివేయడానికి వచ్చాడు కానీ రెండోసారి అలా కాదు. అందరి కొరకు కాదు, తన కొరకు కనిపెట్టుకుని వారి రక్షణ కొరకే. మరి ఆ జాబితాలో నేను ఉండాలంటే సిద్ధంగా ఉండాలా. రక్షణ పొందితే కాదు, సిద్ధపరచుకోవాలా, మెలకువగా ఉండాలా. మన బాధ్యత మనం సిద్ధపడి మన కొరకే దేవుడు ఉద్దేశించిన వారిని కూడా సిద్ధపరిచే ఆధిక్యతలో ఉండాలి. ఇంకా అనేకమైన సంగతులు ఈ యొక్క శృంగధ్వనుల పండుగలో గుర్చి ప్రభులో ఉంచబడ్డాయి. ప్రతి నిబంధన ఈ యొక్క సువార్తలలో కావచ్చు, పత్రికలు అనేక సార్లు పౌలు అయితే వీటిని గురించి నేరుగా, ఎందుకంటే ఈ ధర్మశాస్త్రం తిరిగిన వాడు ఈ పండుగలను ఆచరిస్తున్నాడు కాబట్టి నేరుగా మాట్లాడాడు. అయితే మనము మన మేరకు దీని నుంచి జరగవలసిన సంగతి ప్రభు కొరకు కనిపెట్టుకుని ఉండాలి. ఎందుకంటే ప్రభు రాకడ సమీపంగా ఉంది. ఆయా సంగతులు లోకంలో జరుగుతున్నాయి. అంచె దినములు ఆ సంగతుల్లోనే మనం ఉన్నాం. అంతేకాదు రెండవ మాదిరి బోర ఊదినప్పుడు దుఃఖపరుచుకునే, బాధపరుచుకునే శబ్దం అది. అంటే సంఘము శ్రమల ద్వారా వెళ్ళవలసిందే. లోకములో అందరి ఎదుట ద్వేషింపబడే దినాలు రాబోతున్నాయి, ఇప్పటికే వచ్చినాయి. ఎవరికవి? నామకార్థ క్రైస్తవులే కాదు. క్రైస్తవం అనేది కూడా ఒక మతంగా మారిపోద్ది ఇంక కొద్ది దినాల్లో. ఇప్పుడు క్రైస్తవం అనేది తప్పు కాదు, యథార్థంగా ప్రభు కొరకు వాక్యానుసారంగా జీవించేవానికి శ్రమ రాబోతున్నాయి రాబోయే దినాలు. అయితే దాని కొరకే ఆ బోర కూడా జ్ఞాపకం చేయబడుతుంది. మూడవ రకమైన బోర ఊదినప్పుడు సిద్ధపాటు ప్రభు వస్తున్నాడు. కొద్ది కాలమే ఇంక లోకంలో మీరు ఉండేది, ప్రభు వస్తున్నాడు. ఇంకా కడబోర మ్రోగ్గానే ప్రభుత్వం ఉంటాం. కాబట్టి ఇటు గ్రహింపు కొరకే ఈ పండుగలు మనకు ఇశ్రాయేలీలకే ప్రత్యేకమైన పండుగలేవి, మామూలు విశ్రాంతి దినముల మాదిరి కాదవి అయినప్పటికీ. అందుకే సంవత్సరానికి 3 పర్యాయములు, మొదటి నెలలో, 3వ నెలలో, 7వ నెలలో
ఎక్కడ కనబడాలి వారు? పురుషులందరూ దేవుని సన్నిధి యెరూషలేములో కనబడాలి. అంటే 7 పండుగలకు వారు ఆడ కనబడవలసిందే. దేని కొరకంటే ప్రభువును కలుసుకునే సమయం. అయితే ప్రభువైన యేసుక్రీస్తులో నిజ స్వరూపమైన క్రీస్తు వచ్చాడు, మధ్యపు ఆ తెరను ఆ యొక్క చింపివేసినాడు, ప్రవేశమిచ్చాడు ఆయన రక్తం ద్వారా, ఆయన శరీరం అనే తెర ద్వారా. ఎప్పుడైనా పరిశుద్ధ స్థలంలో ప్రవేశించి ప్రభువును కలుసుకునే ఆధిక్యత ఇచ్చాడు. ఇప్పుడు ప్రార్థనలో ప్రభువును కలుసుకుంటున్నాం మనం. మరి అట్టి దేవాది దేవుని కలుసుకున్నప్పుడు, నిజ స్వరూపమైన క్రీస్తుని కలుసుకుంటున్నప్పుడు ఆ పరలోక సంబంధమైన సంగతులు అడుగుదాం. మన కొరకే, మన కుటుంబం కొరకే, మన సంఘం కొరకే, మన దేశీయుల కొరకే మొదట మనం సిద్ధంగా ఉండి, ఎవరినైతే దేవుడు మనము ప్రభువుని వద్దకు తీసుకుని రావాలని ఎవరినైతే నియమించాడో వారిని ప్రభు వద్దకు తెచ్చిన నిమిత్తమే, మనం యోగ్యముగా వాడబడ్డ నిమిత్తమై సిద్ధపాటు కలిగి ప్రభు వచ్చినప్పుడు మనం రక్షింపబడ్డ మాత్రమే కాదు, బలా నమ్మకమైన మంచి దాసుడాని నమ్మకమైన పని చేసిన పనివారముగా ప్రభు ఎదుటి మెప్పు పొంది నిమిత్తమై, యథార్థంగా ఉండి నిమిత్తమై, అట్టి రీతిగా సిద్ధపరచబడి నిమిత్తమై కొద్ది సమయం ప్రభు వైపు చూద్దాం. కాబట్టి శృంగ ధ్వనులను ఎరిగి అట్టి ధన్యత గల ప్రజలంగా ఆయన ముఖకాంతిలో నడుచుకొంచు, ఆయన పోలికలో కడబరు మ్రోగబడినప్పుడు అక్షయతను ధరించుకొని సదాకాలం ఆ వధువు సంఘంలో పెండ్లి కుమార్తె వలె పెండ్లి కుమారుని కొరకే సిద్ధపడి ప్రభువైన యేసు రమ్మని చెప్పగలిగే స్థాయిలో ఉండి నిమిత్తమై మన ఆత్మీయ స్థితి ఉండినట్లుగా కొద్ది సమయం ప్రభు సన్నిధిలో మనం ప్రభుకు అప్పగించుకుందాం. ప్రార్థన చేయండి.